సూపర్గా ఉందన్న మూవీ, ఎక్సలెంట్గా ఉంది. 2 సూపర్ హీరోలు న్యూ లాంచ్ అయినాయి సినిమా. ఈ స్పెషాలిటీ ఏమంటే స్పైడర్ మ్యాన్ మ్యూటెంట్ అవుతాడు, వాడు అప్గ్రేడ్ అవుతాడు. అప్గ్రేడ్ అయినాక కొత్త పవర్స్ వస్తాయి. సో సినిమా అయితే చాలా బాగుంది బ్రో. ఇంకోటి మనం ఎమోషనల్ ఏమైనా తీసుకెళ్లారు సినిమాని? తీసుకెళ్తారు. ఎమోషన్స్ కూడా చాలా, ఎమోషన్స్ వల్ల చాలా కనెక్ట్ అవుతుంది సినిమా కూడా. చాలా బాగుంది. ఇక్కడ అస్సలు బోర్ కొట్టదు. సూపర్ మామూలుగా చెప్తున్నా, పక్కా నిజం చెప్తారా? వస్తాను చెప్తాను కదా, పక్కా మారల్ ఫ్యాన్. గట్టిగా ఉంది సినిమా. మారల్ ఫ్యాన్ కాకుండా మిగతా వాళ్ళకి అంత ఎక్కదు. కొంచెం మారల్ అని తెలుసుకొని వస్తే మామూలు ఉండదు. క్యారెక్టర్స్ అని చూసుకొని రావాలా. 3Dకి అస్సలు బాగాలేదు చెప్తానా మనోళ్ళు. 2D బెటర్. 3D అస్సలు మూవీ అయితే చాలా బాగుంది బ్రో. మార్వెల్ ఫ్యాన్స్కి అయితే పిచ్చ నచ్చుతుంది. పక్కా మస్ట్ చూడాలి మూవీ. మంచి 4DXలో చూడండి బ్రో, చాలా బాగుంటుంది. మార్వెల్ ఫ్యాన్స్ అయితే చాలా బాగుంటుంది. మార్వెల్ ఫ్యాన్స్ చాలా చూసింటారు, డిసప్పాయింటెడ్ కూడా ఉన్నాయి. సో ఈ సిరీస్ ఎందుకు రావాలి? స్పెషాలిటీ ఏంటి అంటారు? స్పైడర్ మ్యాన్. వేరే వాళ్ళ కోసం ఏం లేదు. స్పైడర్ మ్యాన్. మీకు షేడీ సింగ్ ఫ్యాన్స్ ఉంటే రావచ్చు. టామ్ హాలండ్ పర్ఫార్మెన్స్ ఎట్లుంది? పీక్ ఉంది బ్రో. పీటర్ పార్కర్ అది చెప్పకూడదు బ్రో, చెప్పకూడదు. చాలా హ్యాపీ. మూవీ చాలా బాగుంది, చూడండి. మస్ట్ వాచ్ సినిమా. బాగానే ఉందా? బాగుంది. స్పైడర్ మ్యాన్ లవర్స్ కన్నా అందరూ చూడొచ్చా? అందరూ చూడొచ్చు. బాగుంది బ్రో. మొత్తం సౌండ్ లేదంతే. సినిమా బాగుంది లేనా? బాగుందన్న మూవీ బాగుంది. స్పైడర్ మ్యాన్ సిరీస్ లో సో చెప్పాలంటే మూవీ పాత దాంతో పోలిస్తే అలానే ఉంది. అంటే కొద్దిగా ఎమోషనల్గా ఉంది దాంతో పోలిస్తే. ఇంకా దీనిలో మళ్ళీ అంటే గ్వెన్తో కలుస్తారా అనుకుంటే, ఎంజీతో కలుస్తారా అనుకుంటే అది చూసి తెలుస్తుంది. బాగానే ఉంది. ఫ్యామిలీతో చూడొచ్చు, బాగుంటుంది. కిడ్స్ బాగా చూడొచ్చు. నేను చిన్నప్పటి నుంచి నేను స్పైడర్ మ్యాన్ ఫ్యాన్ని, సో అదే పనిగా వచ్చాను. బట్ డిసప్పాయింట్ చేయలేదు, బాగుంది. సో చెప్పాలంటే వాడారు, కానీ ఇంకా ప్రాపర్గా వాడింటే బాగుంది అనిపించింది. ఇవన్నీ డూమ్స్ డే కనెక్ట్ చేస్తే బాగుంటుందేమో. డూమ్స్ డే కనెక్ట్ చేస్తే బాగుంటుంది. సో ఎన్క్రెడిట్ స్పైడర్ మ్యాన్ రిటర్న్ అంతే, మళ్ళీ వస్తాడు. బాగుంది. ఫస్ట్ వాచ్ బాగుంది. స్పైడర్ మ్యాన్ ఎట్లున్నాడు? మిగతా హల్క్ ఎట్లున్నాడు? ముందు కంటే ఇప్పుడు ఏం పెద్దగా లేదు. ముందు సీజన్సే బాగున్నాయి. సూపర్ నా బాగా చెప్తాడు. బాగుంది బ్రో, సూపర్. డ్రామా ఉందంటారు? కొంచెం లైట్ గా బాగానే ఉంది. బ్రో యావరేజ్ బ్రో. బాగుంది బ్రో. బాగుంది సీను. శాడీ సింగ్ బాగుంది బ్రో. బాగుంది. అల్గు భారీ బ్రో. అల్గు సీక్వెన్స్ భారీ సినిమాలో. ఆమె శాడీ సింగ్ బాగుంది బ్రో. బాగుంది. హల్క్ శాడీ సింగ్ అంతే బ్రో. యావరేజ్ బ్రో, అంతేం లేదు. అంతేం లేదు. లాగ్ బ్రో. సెకండ్ హాఫ్ అంటే లాగ్ బ్రో. అంటే బాగా వెనం వస్తాడు అనుకున్నా, వెనం వచ్చింటే బాగుంది. సెకండ్ హాఫ్ కొంచెం లాగ్ ఉంది. కథ చూపిస్తారు అంది. ఫైటింగ్లు ఎక్కువ లేవు అంతే. ఎమోషన్ ఉంది చాలా. అదే పోయింది బ్రో. నో ఏం బాగుంది. అందుకే చూడొచ్చు బ్రో. ఛాన్స్ చూడొచ్చు. సినిమా బాగుందినా, చూడొచ్చు. ఏమి ఇబ్బంది లేదు. స్పైడర్ మ్యాన్ కదా, బోర్ ఏం లేనా. ఇంకా కొంచెం చూడాలని అనిపిస్తుంది, కానీ సినిమా మాత్రం ఎక్సలెంట్ నా. స్పైడర్ మ్యాన్ నచ్చినాడు. స్పైడర్ మ్యాన్ గర్ల్ ఫ్రెండ్ నచ్చింది. భలే ఉందా? భలే ఉంది. నీది కూడా బాగుంది అమ్మాయి. ఇది మీడియాలో వస్తుందా? ఎక్సలెంట్. చూడాల్సిందే. ముఖ్యంగా శాడీ పవర్ మాత్రం ముఖ్యంగా చూడాలా. హైలైట్ ఉంది అయ్యా. భారీగా అయ్యా. వాళ్ళ ఇద్దరిని మించింది. ఎక్కువ తోరుని కూడా మించుతుంది సార్ వస్తే. అవెంజర్స్ డూమ్స్ లేక వస్తే ఇంకా భారీగా ఉంటుంది. పర్వాలేదు, బాగానే ఉంది. అంటే కొంచెం లాస్ట్ లో కొంచెం లాగ్ మాత్రం అనిపించా. సినిమా ఒకటి సూపర్గా ఉంది, హైలైట్గా ఉంది, భారీగా ఉంది. అందరూ తప్పకుండా చూడాలి వచ్చే. చూడొచ్చు, కానీ అంతగా అర్థం కాదు. అది సినిమా బాగుంది. ఉంటుంది.
ఓకే రైట్ ఆమె లేకుంటే సినిమానే లేదు కదా. ఆమె లేకపోతే డౌన్ అవును. బాగుంది బాగుంది మెయిన్ నేను ట్విస్ట్ నచ్చింది. ట్విస్ట్ బాగున్నాయా శాండీ అని ఒక లేడీ క్యారెక్టర్ అదే హైలైట్ అంటున్నా అవునా నిజమేనా నిజంగానే హైలైట్. అవునా ఆమె ఛాన్స్ ఏ ఉంటుందా క్యారెక్టర్ ఏమన్నా ఎలా ఉంది మూవీ ఎలా చెప్పండి స్పైడర్ మ్యాన్ బాగుందా అవును సూపర్ చెప్పు బ్రో బాగుంది. స్పైడర్ మ్యాన్ ఎక్స్పెక్ట్ చేసినట్టుందా బాగుంది, ఎక్స్పీరియన్స్ బాగుంది. బాగుంది ఎక్స్పీరియన్స్. ఎక్స్పెక్ట్ చేసినట్టుందా అంటున్నా బాగుంది, ఎక్స్పెక్ట్ చేసినంత మస్ట్ బాగుంది. వాచ్ ఇన్ థియేటర్ మస్ట్ వాచ్ ఇన్ థియేటర్ ఓకే ఏ క్యారెక్టర్ నచ్చింది బాబు మీకు లాస్ట్ ఫైట్ బాగుంది బాగుంది సినిమా బాగుంది. ఎలా ఉంది చెప్తారా చెప్పు బాగుందా మరి చెప్పు బాగుందా ఎక్స్పెక్ట్ చేసినంత ఉందా అన్ని సిరీస్ చూసింటావు లేదు అన్నీ చూడలేదు, ఇదే చూస్తాను. సినిమా బాగుంది. సెకండ్ హాఫ్ నుంచి 3D క్లారిటీ రాలేదు మాకు. ఓకే ఓకే ఫస్ట్ సినిమా బాగుంది, చూడొచ్చు. సెకండ్ హాఫ్ క్లారిటీ వచ్చింటే 3D ఇంకా ఎక్సలెంట్గా ఉంటుంది. ఓకే సూపర్ ఉంది విజువల్స్ అంతా బాగుంది. బాగుంది బాగుంది ఎలా ఉందా బాగుంది బ్రో, సూపర్ బ్రో. హైలైట్స్ ఏం చెప్పండి హైలైట్సా? హైలైట్స్ అంటే అది ఉండేది హైలైట్ బ్రో చెప్పండి బాగుంది బాగుందా ఇంతకుముందు నోవే హోమ్ కూడా బాగుందా బాగుంది యాక్చువల్లీ ఇట్స్ గుడ్ యాక్చువల్లీ. గుడ్ సో మస్ట్ వాచ్ థియేటర్ మస్ట్ వాచ్ యా షూర్. కొంత ఏదో కొంతమంది అటు ఇటుగా ఉందంటున్నారు ఏమంటున్నారు అట్లేం లేదు, బాగానే ఉంది కొంచెం. స్టోరీ ఇంట్రెస్టింగ్గా తీసుకెళ్ళాడా యా ఇట్స్ గుడ్. బాగానే ఉంది, బాగానే ఏం ఉంది. నచ్చింది మెయిన్ ఆ ఎంట్రెన్సేనా మధ్యలో ఫైట్ వాళ్ళు విమాక్స్ అని ఉంటుంది, కాకపోతే చాలా ఒక మిస్టీరియస్గా చెప్పినారన్న. బాగుందన్న. ఏంటి హైలైట్స్ సినిమా కాకండి ఇది చూడాలి స్పైడర్ మ్యాన్ అని ఫస్ట్ టైం అంటే ఇంట్లో అన్న వాళ్ళు చూస్తే ఇంగ్లీష్ బాగా నేర్చుకోవచ్చు. ఫస్ట్ టైం చూడు స్పైడర్ లేదు, ల్యాప్టాప్లో చూసా. థియేటర్లో వచ్చి ఫస్ట్ టైం చూస్తాను. నోవే హోమ్ వచ్చింది అది కూడా చూసావా అవి ల్యాప్టాప్లో చూసాను బ్రో. ఓకే ఎలా అనిపిస్తుంది ఇది బాగుంది. థియేటర్ ఎక్స్పీరియన్స్ 3D కానీ బాగుంది. థ్యాంక్ యూ చెప్పండి బాగుంది ఏం నచ్చింది మొత్తం మూవీ బాగుంది, టామ్ హాలండ్ ఎలా ఉంది పర్ఫార్మెన్స్ బాగుంది. అంటే ఇంతకుముందు సిరీస్కి దీనికి ఏంటి డిఫరెన్స్ ఏంటి జస్ట్ మాట పర్లేదు. లాస్ట్ ఏం నచ్చింది మెయిన్ బాగుంది, హైలైట్గా ఉంది. ఇంతకుముందు నోవే హోమ్ కన్నా బాగుందా హౌస్ఫుల్ మొత్తం భారీ ఉంది. ఇంతకుముందు నోవే హోమ్ కన్నా బాగుందా అంటున్నా దానికన్నా బాగుంది. తీసుకున్నాం మెయిన్ హైలైట్స్ ఏం క్లైమాక్సా ఇంటర్వెల్లా క్లైమాక్స్ అంతా బాగుంది. ఇంటర్వెల్ తర్వాత కూడా బాగుంది, ఇంటర్వెల్ ముందు కూడా బాగుంది. భారీగా ఉంది మూవీ. థియేటర్ ఎక్స్పీరియన్స్ సూపర్ ఉంటుందా జబర్దస్త్ ఉంది నా. 3D కూడా బాగుంది. 3D కూడా జబర్దస్త్ ఉంది.